ఉల్లికారం దోశను ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా గ్యాస్ పై ఒక బాండిని పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూను జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండగా కొద్దిగా కరివేపాకు, కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు బదులుగా కొద్దిగా చిల్లీ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలని నూనెలో బాగా మగ్గిపోయిన తర్వాత గ్యాస్ బంద్ చేసుకొని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని అంతా మిక్సీ చేసుకోవాలి. ఈ ఉల్లికారం మసాలాను అంతా మిక్సీ జార్లో వేసుకొని దరదర మిక్సీ చేసుకోవాలి. దోశకు చట్నీ అవసరం లేకుండా ఉల్లికారం దోశని తినవచ్చు. మిక్సీ చేసుకున్న ఉల్లికారం. ఇప్పుడు దోశల పెన్నం గ్యాస్ మీద పెట్టుకొని పెన్నం వేడైన తర్వాత దోశ పిండి పోసుకొని దోశను వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశ అంతా బాగా కాలిన తర్వాత చేసి పెట్టుకున్న ఉల్లికారంను కూడా వేసుకొని అంతా దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశను చిన్న చిన్నగా స్పాచులాతో పెన్నం మీద ఉన్న దోశను అంతా పక్కకు కదుపుకోవాలి. టేస్టీ అయిన ఉల్లికారం దోశ.